సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో రాజానగరం నియోజకవర్గం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ జక్కంపూడి ఫ్యామిలీ నుంచి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వారసుడిగా ఉన్న జక్కంపూడి రాజా ప్రస్తుతం ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. అయితే నిజంగానే జక్కంపూడి రాజా ఇక్కడ డెవలప్మెంట్ చేశారా? అసలు రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, వారి సమస్యలను ఆయన ఎంతవరకు పరిష్కరించారో నేరుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, నేరుగా అక్కడున్న పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాం, వాస్తవాలంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. పెద్దాయన నమస్తే. ఏం చేస్తుంటావు? ఈ పువ్వా చెట్లు మేస్తున్నాండి. పొగాకు తోటల్లో పనిచేస్తుంటావా? మేస్త్రిగా పనిచేస్తావా? ఏంటి మరి ఇక్కడ రాజకీయం ఎలా ఉంది? రాజకీయం బాగా బాగా ఫైట్ నడుస్తుందా? బయట బాగానే ఉందండి. బాగానే ఉంది ఫైట్. బాగా చెప్పుకుంటున్నారు బాగా ఇంటికి వచ్చి పింఛన్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బాగా అని చెప్తే మళ్ళీ ఆయనకి చేస్తామని అంటున్నారు. ఓహో, అంటే పింఛన్ అన్నీ వస్తున్నాయి, నీకు వస్తున్నాయా మొత్తం? వస్తున్నాయండి. మరి బాగా చేస్తున్నారు అనుకోవచ్చా? బాగా చేస్తున్నాను. ఎవరు ఆయన చేసేది? ఎవరు ఇక్కడ మీకు ఎమ్మెల్యే? జక్కంపూడి రాజా గారు. రాజా గారా? రాజా గారు. ఓకే, మరి ఏంటి ఆయన పరిస్థితి? మళ్ళీ ఆయనే వస్తాడండి. అవునా? ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు? జనం 10 మందిలో ఇద్దరేమో తెలుగుదేశం అంటే ఎనమండుగురు ఈ పార్టీ అంటున్నారు. చాలా బాగా చేస్తున్నాడు. ఏమేం చేసినాడు ఆయన బాగా చేసినాడంటే? ఒక పని ఏంటంటే పింఛనీళ్ళు ఇంటికాడ ఇస్తున్నారండి, రోడ్డు వేసాడు, అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. రోడ్లు వేసినాడా? ఎక్కడ ఏ ఏరియాలో వేసాడు రోడ్లు? ఈ సీతనారాయణ సీతానగరంకి రాజమండ్రికి వేసినాడా? ఇప్పుడు ఈ రోడ్డు ఆయన వేసిందేనా? ఆయన వేసిందే. చాలా బాగా చేస్తున్నాడండి. బాగా చేస్తున్నాడు. అయితే ఏం పేరు మీ పేరు? రవికుమార్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమా? అంటే వ్యవసాయ పని, కూలి పని చేస్తుంటారా? అట్లా మీరే వ్యవసాయం సాగు చేస్తారు? మేము కొద్దిగా చేసుకుని కూలి పనికి వెళ్తాం. ఓకే, మరి ఏంటి ఇక్కడ పొలిటికల్గా ఎలా ఉంది? పొలిటికల్గా మాకు వైఎస్ఆర్సీపీ చాలా బాగా చేస్తున్నారండి. అవునా? మాకు జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే గారు, ఆయన ఒక రోడ్డు వేయడంలో కానీ, ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ అన్నీ కూడా మాకు ఎక్సలెంట్గా అన్నీ అందుతుందండి. మీ ఎమ్మెల్యే అందరితో, పేదోళ్ళతో, మీలాంటి వాళ్ళతో, రైతులతో అందరితో ఆయన బాగా ఇంటరాక్ట్ అవుతాడా? కలిసిపోతాడా? అందరితో కలిసిపోతారండి. అందరితో కలిసిపోతాడా? ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పేదోళ్ళు అన్న భేదం లేకుండా అందరితో కలిసి అందరితో ఉంటారండి. కాగితో కౌరెడతా వచ్చి వాళ్తారండి. అంతేనా? మరి వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అంటారే, వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేశారు, మరి ఆ దర్పం ఏమైనా చూపించరా ఆయన? లేదు సార్, ఆ దర్పం కానీ, గర్వం కానీ, గీర కానీ ఏముంది సార్. కష్టం అంటే జక్కంపూడి కుటుంబమే ముందుంటుంది సార్. అంతేనా? అవును సార్. ఇక్కడ కాలనీలో ఎలా ఉందో చూద్దాం, కనుక్కుందాం అని వస్తే ఒక ఇంటి చుట్టూ మొత్తం వైసీపీ జెండాలు, అలాగే ఇక్కడ కొంతమంది నాయకుల ఫోటోలు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి ఫోటోలతో ఉన్న ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఇంటి ఓనర్ ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నాకేమో ఇది పార్టీ ఆఫీస్ లాగా అనిపిస్తుంది, ఆయన పార్టీ నాయకుడిలాగా అనిపిస్తున్నాడు. మరి చూద్దాం, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఏంటి ఇది పార్టీ ఆఫీసా ఏంటి? కాదండి, నాకు అభిమానం ఉంది. నాకు జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే కోళ్ళు ఎలా ఉంది కోళ్ళు అండి. ఓహో, అంటే మీకు సర్జరీ అవన్నీ జరిగినాయా? ఓకే, రైట్. తిరుపతి తీసుకెళ్ళి హైగర్ ఫ్రీ అండి, చాలా ఫ్రీగాను రైల్వే టికెట్లు ఇచ్చి నన్ను నా భార్యను అక్కడ పంపించి 2 కోళ్ళకి సంవత్సరం తిరగకుండా ఆపరేషన్ చేయించేసారండి. ఓహో, ఓకే. అంటే ఎందుకని, మీకు ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఒక 30 ఏళ్ళు రిక్షా దొక్కానండి. ఓ 12 ఏళ్ళు ఈ ఊరు పడవ చూశానండి. ఈ మందు తాగడం వల్ల చేయటం మరి ముందు మీద కొడుకు ఆపరేషన్ చేయించారు మా రైతులు. సర్జరీ కూడా జరిగిందా? మల్లిన్ చౌదరి గారి ద్వారా ఈ సర్జరీ జరిగిందండి. ఈ కాళ్ళు కూడా ఈ గారి ద్వారానే జక్కంపూడి రామ్మోహన్ గారు అబ్బాయి రాజా గారు చేయించారండి. 5 ఏళ్ళు మంచం మీద ఉన్నానండి. మరి కూర్చోండి, మరి నిల్చోండి. మీకు అలాంటిదండి జరిగిందంటే అండి జాగ్రత్త జాగ్రత్త వీల్ చైర్ అడిగాను, ఎందుకంటే పాల ప్యాకెట్ కూడా ఎలా పోతున్నాను అయ్యగారు. సరే, ఓకే. ఇప్పుడు ఈ సర్జరీలు అన్నీ జరిగినాయి, ఎవరి వల్ల జరిగాయి అంటారు? రాజాగారు, రాజాగారు వల్ల. అంటే ఆయన సొంతంగా డబ్బులు ఇచ్చి చేయించినారా, లేకపోతే ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు ఇప్పించినారా? బాలాజీ గారు ఉన్నారు, ప్రేమ కుమార్ గారు ఉన్నారండి. ఇప్పుడే నువ్వు పలానా చోటకి వెళ్ళన్నారు, మా మల్లిన్ చౌదరి గారు ఆఫీస్ కాడికి వెళ్ళారండి. ప్రేమ కుమార్ గారు 2 టిక్కెట్లు ఇచ్చి రైల్వే వాళ్ళే టికెట్లు వేసి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్జరీ చేయించి నీట్గా చేయించినారు.
మరి మీరు వైసీపీ పార్టీ నాయకుడా, కార్యకర్త ఏంటి? నేను ఈ ఊళ్ళో రైతులకి కొంచెం పడవ తోసి డ్రైవర్ని, అందరూ నన్ను ఎక్కువ ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారండి. ఎప్పుడు కూడా ఇదే పార్టీ దగ్గర, అదే చౌదరి గారు, అదే ఎన్న గారు, సీని గారి దగ్గర, రెండో పార్టీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకోలేదండి. అంటే వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఎన్ని డబ్బులు ఇచ్చి ఎన్ని చేసినారా? ఇల్లు అంటే ఇల్లు వచ్చింది కదండి బాబు. ఇల్లు కూడా వైసీపీ ద్వారా? ఎవరు? రాజా గారి ద్వారా? రాజగారి ద్వారాగానండి. ఓకే, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లేనా ఇది? గవర్నమెంట్ ఇచ్చిందండి. రైట్. అంటే మీరు చూస్తుంటే నాకేమో చూస్తుంటే ఇంటి చుట్టూ కాగితాలు, వైసీపీ జెండాలు, ఇవన్నీ తోరణాలు కట్టేస్తున్నారు. నేను రావడానికేమో ఇది వైసీపీ ఆఫీస్ ఏమో, వైసీపీ నాయకుడేమో అనుకున్నా. కానీ మీకు జరిగిన సర్జరీ, చేసిన సాయంకి రుణంగా అది పెట్టుకున్నారా? ఇప్పుడు 67 ఏళ్ళు ఇవాళ డ్యూటీకి వెళ్తున్నానండి నేను రాజమండ్రి. మళ్ళీ తిరిగి అలా యథావిధిగా మీ పని మీరు చేసుకుంటారు? ఇప్పుడు 3 ఏళ్ళు బట్టి, అదే 2 సంవత్సరాల నుంచి డ్యూటీకి వెళ్ళిపోతున్నానండి. 10 ఏళ్ళు తెచ్చుకుంటాను కదా. చాలా హ్యాపీ అండి బాబు నిజంగా. అందుకని ఈ మండలంలో, గాదరాల్లో మా గందిగట్లో ఉన్నారు, కోరుకొండలో మా అక్కలు ఉన్నారు. మన నియోజకవర్గంలో ఓట్లన్నీ గ్యారంటీ వేసి మళ్ళీ రాజాగారిని నెగ్గించుకుంటాం. అంతేనా? సమస్య లేదండి. మరి మీలాంటి వాళ్ళందరికీ ఆయన అదే విధంగా అందరికి సాయం చేస్తారా? చాలా మంది కదండి బాబు. ఓకే, చాలా మంది చేశారండి. కాళ్ళు మొట్టు నాకు చాలా మళ్ళీ చాలా ఆనందం కలిగింది. మా నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి ఇక్కడ మీదేనా ఇల్లు? మాదే అండి. కొత్తగా కట్టుకుంటున్నారా? కొత్తగా కట్టుకుంటున్నాం. ఓకే, మీ పని మీరే చేసుకుంటున్నారా? మా పని మేమే చేసుకుంటున్నాం. రైట్. ఎవరి వల్ల వచ్చింది ఇల్లు ఏంటి? జగన్ వల్ల, రాజా వల్ల వచ్చిందండి. అంతేనా? అంతేనండి. రాజా అంటే ఆయన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయనేనా? మరి ఏంటి పరిస్థితి? రాజకీయం ఎలా ఉంది? ఎవరి వైపు ఉంది ఏంటి పరిస్థితి? రాజకీయం బాగానే ఉంది. జగన్ అయిపోయినండి, రాజా అయిపోయినండి. అంతేనా? వాళ్ళిద్దరేనా? మరి వాళ్ళిద్దరేనండి. మరి నిజంగా సాయం చేసే విధంగానే ఉన్నారు ఆయన ఎమ్మెల్యే అంతా కూడా? ఉన్నారండి, ఉన్నారండి. పేదవాళ్ళందరికీ, ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరికీ ఇల్లు రావడానికి కారణం ఎవరు? రాజాబాబు అండి. రాజాబాబు గారేనా? ఒక్క నిమిషం భయ్యా, మీదేనా ఆటో? నాదే. ఒక ఆటో మీరు సొంతంగా నడుపుతుంటారా? మరి ఏంటి పరిస్థితి ఇక్కడ? ఎలా ఉంది రాజకీయం? పరిస్థితి అయితే చాలా బాగుందండి. ఇక్కడ నాకు 36 సంవత్సరాలండి. మా నాన్నగారి నుంచి కూడా గవర్నమెంట్ నుంచి రూపాయి వచ్చింది లేదండి. కాదు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మా అమ్మకి పెన్షన్ వచ్చిందండి. మా అమ్మ పోయారు రీసెంట్ గానే. ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చిపోరండి అందంగానే. తర్వాత ఏమో మా ఆవిడకి అమ్మఒడి వేస్తున్నారండి చక్కగా. నాకు ఆటో కొనుక్కున్నాను, ఛానల్ అయిందండి. ఇప్పుడు కొత్తది కూడా కొనుక్కున్నాను. కొత్త ఆటో కొనుక్కున్నారా? ఓకే. నా ఆటోకి మట్టుకి రికార్డుకి 10,000 ఇస్తున్నారండి సంవత్సరానికి. నాకు అన్నిందలా బాగుంది. ఇప్పుడు నాకు ఒక చిన్న అనుమానం భయ్య, ఆటోకు 10,000 ఇస్తున్నారు. ఆ తీసుకున్న 10,000 వల్ల ఆ రోడ్లు బాగాలేవు, గుంతలు, తర్వాత పోలీసులు ఎక్కువగా ఫైన్లు వేస్తున్నారు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. లేదు సార్, అంటే నిజం ఒప్పుకోవాలంటే అటువంటిది ఏమి లేదు. నేను దగ్గర 2008 నుంచి తోలుతున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాకు ఒక కేసు కూడా రాయలేదు. మనం ఖచ్చితంగా చెప్తున్నాను. నేను అసలు అందంగా డబ్బులు ఇచ్చారు, రికార్డు చేయించుకున్నాను. ఇదివరకు అయితే ఆ 10,000 రికార్డుకి లేక పోలీసులు కేసులు పట్టుకుని కాయింతకాయలు లేక ఫైన్ వేశారు తప్ప, రికార్డు చేయించేసుకున్నాక జగన్ గారు ఇచ్చిన కాడి నుంచి రికార్డు చేయించాక మాకు ఎప్పుడు ఎవరో ఫైన్ వేయలేదు. ఇది మట్టుకు నిజం. మరి ఆ వచ్చిన 10,000 ఉపయోగపడుతున్నాయా? బాగా ఉపయోగపడుతున్నాయి కదండి. ఇదివరకు అయితే డబ్బులు చేసి వాయిదాలు కట్టేవాళ్ళు. ఆ రికార్డు చేయించుకుంటా డబ్బులు లేక అలాగెలా జనాన్ని ఎక్కిసి తిరిగితే పట్టుకొని నీకేమో ఇన్సూరెన్స్ లేదు, రోడ్ ట్యాక్స్ లేదని కేసులు రాసేవారు. ఇప్పుడైతే ఈ 10,000 తోటి మేము ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ గా రికార్డ్ మెయింటైన్ చేసేస్తున్నాం అండి. రైట్. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన లోకల్ ఎమ్మెల్యే అన్ని విధాలుగా బాగా చేస్తున్నారండి. నేను మొన్నే ఆటో మీదనే రీసెంట్ గా చనిపోయిన వాళ్ళకల్లా ఒక్కొక్క రైస్ మూట, ఇంకా కొన్ని నిత్య సరుకులు ఆటోలో వేసి ఇచ్చామండి. పంచాయతీ వాళ్ళకి ఏకైతే ఇచ్చామండి. అలా కూడా ఇస్తున్నాడండి ఆయన. ఎమ్మెల్యే రాజా గారే ఇస్తున్నారండి. ఆయన పర్సనల్ గా ఒక ఫౌండేషన్ పెట్టండి, మళ్ళీ అది కూడా చేస్తున్నాడు. ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి కొంచెం హెల్త్ బాగోపోయి మా ఊళ్ళకి నిబ్రంగా మాకు చౌదరి గారు అని ఉన్నారండి ఇక్కడ లోకల్ అయిన అండి. మాకు బాగా చూస్తారండి. తేడా వస్తే ఆయన దగ్గర తీసుకెళ్తారండి, ఆయన చేసి పెడతాడండి. బ్రదర్ ఒక్క నిమిషం, ఇక్కడ లోకలా మీరు? అవునన్నా. ఓకే, ఏంది ఈ ఊరి పేరు? ఏం పేరు? బొబ్బర్లంక. ఏంటి ఇది? గోదావరి నదేనా ఇది? అవునండి. ఓకే, ఏంటి వెనక బ్రిడ్జ్ అది కనిపిస్తుంది, ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? ఏంటది? ఇది మామూలుగా గోదావరి వచ్చినప్పుడల్లా మునిగిపోతుంది సార్. ఫ్లడ్ వరద వచ్చినప్పుడు మొత్తం ఇది రూట్ ఉన్నదండి.
ఆహా. ఆ పక్కన జనం కూడా గోదావరి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడతారు. ఓకే, ఆ ఊరికి ఈ ఊరికి రాకపోకలు ఉండవు వరద వస్తే. పోతుందండి. అది ఏం ఊరు అది? నామలు ఉంటాయండి, నామల మీద దాటాలండి. పడవల మీద వెళ్ళాలి. అది మొలకలంక అండి, ఇది బొబ్బుల లంక అండి. ఈ పక్క ములకల్ లంక, ఇది బొబ్బిలి లంక. రైట్. ఏంటి ఆ బ్రిడ్జ్ అంటే దీనికోసమేనా, ఈ ఫ్లడ్ కోసం ఏర్పాటు చేశారా? దానివల్ల ఆ పక్కన ఇబ్బంది పడుతున్నారని మా చౌదరి గారి నాయకత్వంలో మన రాజా గారి నెగ్గారు కదండి, 3 సంవత్సరాల కింద నుంచి మొదలెట్టారండి. అంటే ఆయన వచ్చాక కట్టించారా ఆయన వచ్చాక బ్రిడ్జి కట్టించారు. బ్రిడ్జ్. అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పూర్తయితే మీ సమస్యలు తీరుతాయా? తీరుతాయి. ఎట్లా అంటారు, ఏంటి అసలు ఈ సమస్యలు? పక్కనే ఆ పక్కన ఇబ్బంది పడతారు కదండి. మరి ఎంతకాలం ఇబ్బంది ఉంటుంది ఈ విధంగా ఫ్లడ్ ఒక వస్తే? 6 నెలలు ఉంటుంది. 6 నెలలు ఉంటుందా? ఒక 6 నెలలు అప్పుడు అసలు ఆ ఊరికి ఊరికి రాకపోకలు ఉండవు. ఉంటాయి కదండి, నామల మీద తిరగాలండి. పెద్ద నామల మీద నామలు అవ్వవు కాబట్టి మా పెద్ద నామలు రప్పిస్తారండి బయట నుంచి. పెద్దవి వస్తాయి. ఇప్పుడు ఇలా బైకులు వేసుకొని కార్లు వేసుకొని తిరగాలంటే తిరగలేదు. అవ్వదండి. 6 నెలలు ఇబ్బంది పడాల్సింది. 6 నెలలు ఇబ్బంది పడుతుంది. ఓకే, అది పూర్తయితే ఈ ఇబ్బందులన్నీ ఉండవు. ఇబ్బందులు ఏముండవు. ఆ పక్క నుంచి వస్తాకే అన్నంగా వచ్చేస్తారండి. అన్న ఒక్క నిమిషం, ఏంటి ఇప్పుడు మామూలుగా ఈ రాకపోకలకి ఇబ్బంది అంట వరదలు వచ్చినప్పుడు? వరదలు వచ్చినాడే ఇబ్బంది అండి మాకు. ఆ, అన్నీ బాగా చేస్తారండి మాకు ప్రతి సంవత్సరం. వచ్చిన కానీ బాగా చేస్తారండి. ఈ గోదావరి గొట్ట అన్నీ వచ్చినా ప్రతిదీ. ఈ ఫ్లడ్డింగ్ కూడా మొన్న వచ్చి శంకుస్థానం కొబ్బరిగా కూడా కొట్టారండి దీనికి. అన్నీ బాగా చేస్తారండి మాకు. ఇబ్బందికి ఊళ్ళోంచి వచ్చి బొబ్బులంగ నుంచి ములకలంగా ఎప్పుడు వ్యవసాయం రైతులు అడ్డేపుకి వెళ్ళి చేయాలండి. ఒక 700-800 ఎకరం ఉంటుందండి బయట. అటువైపు అంటే ఈ గోదావరి కాయ అవతల వైపు ములకలంగా అటువైపు అన్నీ ఉంటుందండి వ్యవసాయం. 700 ఎకరాలు పైన ఉంటుందండి ఇంకెక్కువ. సొసైటీ భూములు అన్నీ మొత్తం 700 అంటే సొసైటీ వెంకనారం గట్ట అన్ని బోర్డులు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ వరద వచ్చినప్పుడు వెళ్ళిపోవాలంటే ఆగిపోతారు. బోట్ల మీద వెళ్ళాలండి. ఈ బోట్లు రెండు బోట్లు ఉంటాయండి ఇక్కడ. ఈ లోపల గోదావరి ఫ్లడ్ వస్తే 2 ఇవి వస్తాయండి, లాంచీలు వస్తాయండి. MROలో పంపిస్తారు, కలెక్టర్ గారు అయ్యి పంపిస్తారు 2-3 లాంచీలు. ప్రతి సంవత్సరం ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రీగా తీసుకెళ్తారా లాంచీల్లో? లాంచీలు ఫ్రీగా తీసుకెళ్తారండి ఎప్పుడు. ఎవరి వల్ల వచ్చింది ఆ బ్రిడ్జ్? ఇదండి వైఎస్ఆర్ పార్టీ మీద వచ్చిందండి. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వచ్చిందండి. ఈ రోడ్ చూస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. రాజమండ్రి నుంచి సీతానగరం వైపు అంటే రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ మండలానికి వస్తుంటే కొత్తగా అనిపించింది. అసలు ఏంటో ఈ రోడ్డు గురించి, వచ్చే ఈ వాహనదారుల గురించి అడిగి ఆపి మనం తెలుసుకుందాం. ఎవరో ఒక బైక్ అతను వస్తున్నాడు, అతన్ని ఆపి అడుగుదాం ఈ రోడ్డు గురించి. ఒక్క నిమిషం అండి, ఈ ఏరియానేనా మీది? ఈ ఊరేనా? ఏ ఊరు ఇది? మునుకోళ్ళు. మునికోడలి సీతానగరం మండలం. ఓకే, రాజానగరం నియోజకవర్గం. ఏంటి రోడ్డు చాలా కొత్తగా ఉంది, ఎప్పుడు వేసారు ఏంటిది? జక్కంపూడి రాజా గారు వేయించారు. అవునా? ఎప్పటి నుంచో శ్రేహలు చేయలేదు, ఎప్పటి నుంచో వేయాలనుకున్నారండి. ఎవరో ముఖ్యమంత్రి మారినా సరే ఎవరు వేయలేదు. ఈయన కోరిక మేరకు ఈ ఊరు నుంచి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలంటే 3 గంటలు పడింది అన్న. 3 గంటలు పట్టింది. ఎన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి? 15 కిలోమీటర్లు 3 గంటలు పట్టింది. ఎందుకంటే అంత టైం పట్టేది ఎందుకు? అసలు రోడ్డు బాగుంది కదన్న. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే సీతారాం కానీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయన వేయాలి కానీ ఆయన వేయలేకపోయారు. కానీ ఇంత మునిగిపోయేదన్న రోడ్లు వెళ్ళాలంటే నా యాతన పడిపోయి ఆడాలి, నరక యాతన. లేడీస్ ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఇబ్బంది పడేవారు. గుంతలో దిగలేక గుంత దిగితే బట్టలు నడిపోతాయి అన్న. అయ్యో, ఇబ్బందులు కదా. అంటే వాటర్ కూడా వచ్చేది. వర్షాలు వస్తే మొత్తం మునిగిపోయేది. ఇప్పుడు సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు వేయించారు. సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు అన్న. ఊర్లో సిమెంట్ రోడ్డు, బయట తార్ రోడ్డు. ఊరు వరకు సిమెంట్ రోడ్ వేస్తున్నారు, బయట తార్ రోడ్. ఎంత ఖర్చు అయింటుంది మీకు ఏమైనా ఐడియా ఉంది? 104 కోట్లు. 104 కోట్లు. ఓ, మొత్తం వర్క్ అంతా పూర్తి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు వేసారు రోడ్? 2 years అన్న. 2 years లో కంప్లీట్ 2 years అంటే అదే 3 years మయంగా అయిపోయింది. ఓకే, మీరు నిజంగా చెప్పండి, ఈ రోడ్డు వల్ల చాలా ఉపయోగం ఉందా లేదా? చాలా ఉపయోగం అన్న. నేషనల్ హైవే లాగా ఉందండి అది. ఈ రోడ్డు ఎత్తంటే 5 నిమిషాలు అయిపోతుంది రాజమండ్రి. గతంలో 3 గంటలు పట్టింది నాకు ఈ 15 కిలోమీటర్లే. ఇప్పుడు 15 గంటలు వెళ్ళిపోతున్నాం. రాజయ్య గారు దయవల్ల ఆయన అంత ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓకే, రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం అనేటువంటి మండలం చాలా ఇంపార్టెంట్. ఈ మండలంలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? నిజంగా ఇక్కడ ఏదో కొత్తగా ఇక్కడ క్రీడా వికాస కేంద్రం అనే దాన్ని కూడా ఒక స్టేడియాన్ని నిర్మించారంట. ఇక్కడ మనతో పాటు సర్పంచ్ ఉన్నారు, అసలు ఆయనతో మాట్లాడదాం. నమస్తే సర్పంచ్ గారు, మీ పేరండి? నా పేరు ముత్యాలు, సీతానగరం సర్పంచ్ అండి. ఓకే అండి, ఏంటి అసలు ఏంటి ఈ స్టేడియం గురించి చెప్పగలరా? ఏంటి ఈ క్రీడా వికాస కేంద్రం? ఈ క్రీడా వికాస కేంద్రం గతంలో టీడీపీ గవర్నమెంట్లో పునాదిరా వేసి వదిలేశారు. మన రాజా గారు వచ్చిన తర్వాత దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ఇంత సుందరంగా నిర్మాణం చేయడం జక్కంపూడి రాజా గారు 2,45,00,000 రూపాయలతో. ఏంటి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి లోపల? మన ఈ షటిల్ కానీ, ఈ టేబుల్ టెన్నిస్ కానీ,
ఉంది. తర్వాత వాలీబాల్కి కూడా దాన్ని చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఏదో ఒక అడుగు ఎంత తక్కువ వస్తుందని చెప్పి మరలా ఇక్కడ వాలీబాల్ కోర్ట్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి మరలా ఆయన తీసుకొని దానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ స్కూల్కి నాడు నేడులో కావచ్చు, లేకపోతే నాబార్డు నుంచి కావచ్చు, సుమారు ఒక 3 కోట్ల రూపాయలతో రూములు రావడం జరిగింది. అలాగే ఈ స్కూల్కి ప్రహరీ, అలాగే ఈ ఓపెన్ జిమ్ కూడా ఆయన వచ్చిన తర్వాత ఇది ఓపెన్ జిమ్ ఇది ఇది ఓపెన్ జిమ్ అంటే ఇది స్టేడియంలో భాగంగానే పిల్లలందరూ ఆడుకునేటానికి స్పెషల్గా ఉంటుందని చెప్పి రుడా నుంచి వచ్చింది కూడా స్కూల్లోనే పెట్టడం జరిగింది. రండి ఒక్కసారి. అంటే ఇది దీనిలో భాగంగానే కట్టారా లేదంటే పిల్లల కోసం లేదంటే యూత్ కోసం కట్టారా? ఇంకా యూత్ కోసం, ఆ పిల్లల కోసం, ఎవరైనా వాకింగ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పి ఇక్కడ దీన్ని కూడా కట్టడం జరిగింది 25 లక్షల రూపాయలతో. దీని వరకు 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం. అలాగే మా గ్రామం అసలు ఎటువంటి అభివృద్ధి కూడా లేకుండా ఉండేది. ఎప్పుడో 30 సంవత్సరాలు కట్టిన ఒక వాటర్ ట్యాంకు 10,000 జనాభాకే ఆ నీరే ఉండేది. దానిలో భాగంగా 1,70,00,000తో 2 వాటర్ ట్యాంకుల నిర్మాణం అతివేగంగా జరిగి రేపు ఎల్లుండో దాని నీరుని ప్రజలకు వదిలేలాగా అదొక ప్రణాళిక అదొకటి పూర్తి చేశారు. అలాగే మాకు సత్యసాయిబాబా వాటర్ 2 ట్యాంకుల నిర్మాణం చేసి మా గ్రామంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా మండలానికి ఇప్పుడు ఎవరు ఊహించనిదే ఏదైతే 4 లైన్ల రోడ్డు ఉందో ఈ మారుమూల ప్రాంతానికి కూడా సుమారు 104 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్డు. అంటే ఆ రోడ్డు చాలా ఇబ్బంది ఉండేదంట. చాలా ఇబ్బంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఉంది. కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచాలకే పరిమితం అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత దారుణంగా ఉండేది. దానిని ఏదైనా సరే దీన్ని మార్చాలని చెప్పి చాలా ఆయన ఎంత కొంచెం నిధులు ఇబ్బంది అయినా అతను సొంతంగా మేదేసుకొని ఆ రోడ్డును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇది ఆయన రావడం వల్లే జరిగిందా లేదంటే ఖచ్చితంగా అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసింది? అసలు ఆ రోడ్డుకు ఒక కళ మాకు ఎప్పుడు కూడా ఆలోచన కూడా లేదు. ఒక 4 లైన్ల రోడ్డు అడగాలని కూడా మాకు తెలియదు ఎవరికైనా. ఏదో కొంచెం రాజమండ్రి వెళ్ళడానికి ఉన్న 20 కిలోమీటర్లో కొంచెం తారు రోడ్డు ఎక్కడ గోతులు లేకుండా ఉంటే చాలు అన్న కానించి ఒక మాలో ఎవరికి లేని కోరికను ఆయనే ఒక ఆలోచించి అంత అద్భుతంగా మీరు మామూలు రోడ్డు వేయాలని మీరు కోరుకుంటే సర్పంచ్గా అలాగే లోకల్ ఇక్కడ ఉన్న ప్రజలుగా ఆయన దాన్ని 4 లైన్ రోడ్డుగా చాలా ఇబ్బంది పడినా సరే ఆ రోడ్డును పూర్తి చేశారు. అది చాలా అద్భుతం. అంతేకాకుండా ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రజలకి ఎంతో స్వచ్ఛంద సంస్థ ద్వారాగా ఆయన జక్కంపూడి ఫౌండేషన్ ద్వారాగా ఒక ఆరోగ్య విషయంలో అపరాత్రి అర్ధరాత్రి అనకుండా ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసిన సంఘటనలు చాలా వేలు ఉన్నాయి. అంటే ఆయన సొంత నిధులే ఆ ఫౌండేషన్ ద్వారా ఖర్చు పెడతారు. సొంత నిధులు ఒకవేళ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకపోతే వాళ్ళ సొంత నిధులు ఆయన కానీ గణేష్ బాబు కానీ ఖర్చు పెట్టి ప్రాణాలు నెలకొల్పింది. ఎంతోమందిని కూడా వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడారు. అంతేకాకుండా ఏదైతే మా గ్రామాల్లో అసలు మౌలిక సదుపాయాలు లేని మండలం ఇది. కనీసం సిమెంట్ రోడ్లు కూడా ఏ గ్రామంలో కూడా పూర్తిగా ఇప్పుడు కూడా ఈ 60 సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ 70 సంవత్సరాలు కూడా తెలియదు. అలాంటిది ప్రతి గ్రామానికి పెద్ద గ్రామం అయితే 5-6 కోట్ల రూపాయలు, చిన్న గ్రామం అయితే 2-3 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలకు వచ్చింది. సర్పంచ్ గారు మీరు వైసీపీ, రాజా గారు వైసీపీ కాబట్టి ఇవన్నీ మేము వచ్చామని చెప్తున్నారా లేకపోతే నిజంగానే? అసలు మీరు ఒక పబ్లిక్ కామన్ మ్యాన్ అడిగినా, ఎవరిని తట్టి అడిగినా ఈ అభివృద్ధి గురించి 100% చెప్తారు. సర్పంచ్ కాబట్టి ఏదో మీరు చెప్పాలి కాబట్టి. ఎందుకు ఇప్పుడు మనం చెప్పింది నిజంగా అది కరెక్ట్ కాకపోతే వెంటనే బోల్డ్ మంది విమర్శించడం, బోల్డ్ చేయడం. కానీ ఆ విషయంలో చెప్పిన ప్రతి మాట కూడా కాదంటే మీ ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి రెడీగా ఉంటాయి. అసలు నేను చెప్పిన మాట ఏ ప్రతిపక్షం అయినా ప్రశ్నించినా ఎక్కడికి వచ్చినా సరే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. అంటే మీరు చెప్పినవన్నీ కూడా నిజంగా జరిగాయి. 100% ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత జరిగాయని చెప్పడానికి ఎక్కడైనా రెడీగా ఉండాలి. 100% కూడా జక్కంపూడి రాజా అనే మనిషి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మండలంలో ఇంత మార్పు వచ్చిందని ఎవరితోటి ఎక్కడ ఏ డిబేట్లో అయినా సరే చెప్పడానికైనా వాదించడానికైనా మేము అన్నీ నిరూపించడానికి మా దగ్గర అన్నీ మొత్తం ప్రతి రూపాయికి సంబంధించిన లెక్కలతో సహా మేము వాళ్ళ ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జక్కంపూడి రాజా గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన క్రీడా వికాస కేంద్రం ఒక మినీ స్టేడియాన్ని కూడా నిర్మించారు, ఇండోర్. దాని బయటే ఇక్కడ
ఈ చిన్న విలేజ్లో, ఈ మండల కేంద్రంలో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ఈయన ఇలా ఓపెన్ జిమ్ పెట్టించారు. ఈ జిమ్ వల్ల నిజంగా యూత్కి, ఇక్కడికి వాకింగ్కి వచ్చే వాళ్ళందరికీ ఉపయోగం ఉందా లేదా అడుగుదాం. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. ఏం బాబు, బాగా చేస్తున్నట్టున్నాగా ఎక్సర్సైజ్? బాగా చేస్తున్నాయండి. వామ్సా అవన్నీ? వామ్స్ అండి, మరి మార్నింగ్ వామ్స్ కావాలి. అవునా? ఏంటి దీనివల్ల యూత్కి మీకు ఉపయోగం ఏమి ఉందా? ఇప్పుడు బెనిఫిట్ ఉంది కదా సార్. మేము మాలాంటి యూత్కి కావాల్సిందల్లా జిమ్కి వెళ్ళడం, మంచి ఫిట్గా ఉండాలి గట్టని చాలా ఆశలు ఉన్నాయి. అలాంటి ఆశలు ఎలాంటి జిమ్కి వెళ్ళాలంటే నెల 3000 పేసి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా సార్. ఎమ్మెల్యే గారు అంత ఖర్చు పెట్టి ఎంత నీట్గా ఎంత జిమ్ రెడీ చేసి చాలా మంచిగా చూసుకుంటారని చెప్పాలి సార్. అంటే ఇది ఎలక్షన్ స్టంట్ కోసం ఏదో మీ లాంటి యూత్ కొత్తగా ఓటింగ్ వస్తున్నారు, అవతల జనసేన, తెలుగుదేశం ఇట్లా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటిది కట్టారు అనుకోవచ్చు, లేకపోతే నిజంగానే మీ అవసరాన్ని తీర్చడం కోసం ఇది కట్టారు? మాకైతే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో మాకు తెలియదు, కానీ మా అవసరాలను అయితే ఇప్పుడు నిజంగా తీరుస్తున్నారు సార్. రాజకీయం పక్కన పెడితే మీకు మాత్రం మా అవసరాలు మాకు జరుగుతున్నాయి. ఎంత జిమ్ రావడం అంటే మాలాంటి పల్లెటూరికి ఎంత మంచి జిమ్ వచ్చి ఇంతలా చేయడం అంటే కష్టమే కదా సార్. నాకు తెలిసి ఎవరు బయట వాళ్ళు అయితే చేయలేరు. మా ఎమ్మెల్యే గారు అయితే చాలా బాగా చేసినట్టు అనుకుంటున్నాను నేను. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? ఎవరు? చెక్కంపూడి రాజా గారండి. ఓ రైట్, బాగా పరిచయం మీకు ఎమ్మెల్యే అంటే? పరిచయమేనండి. అవునా? చూస్తుంటారా మీరు? చూస్తుంటామండి. ఏం చేస్తుంటావు నువ్వు? నేను చదువుకున్న డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. డిగ్రీ సెకండ్ ఇయర్. మరి ఓటు ఉందా నీకు? నాకు ఇప్పుడే రీసెంట్గా వచ్చింది సార్. కొత్తగా వచ్చింది ఓటు? వచ్చింది. మరి నువ్వు డెవలప్మెంట్ చూసి ఓటేస్తావా, లేదంటే నీ అభిమాన నాయకుడు అనుకునే ఓటేస్తావా? నేనైతే నా ప్రస్తుత డెవలప్మెంట్ చూసి నా ఫస్ట్ ఓట్ అయితే చాలా నిర్ణయించుకుని చాలా క్లారిటీతో ఉన్నాను సార్. నేనైతే మనసులో అనుకుని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాను, వాళ్ళకే వేస్తాను సార్ నా ఓటు అయితే. ఎవరు సీక్రెట్ చెప్తావా? లేదు సార్, చెప్పడం నా ఫస్ట్ ఓటు చెప్పకూడదు అనుకుంటున్నాను నేనైతే. రైట్, అంటే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే వేస్తాం. అంతే సార్. నాకు ఫ్యూచర్లో ఉపయోగపడే వాళ్ళకి కంపల్సరీ వేస్తాను సార్ ఓటు అయితే. ఒక రకంగా పరోక్షంగా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు నువ్వు చెప్పేదాన్ని బట్టి? అర్థం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏంటంటే మాకు ఫ్యూచర్లో మాకు ఉపయోగపడే వాళ్ళు మాకు వచ్చేసి ఇప్పుడు మేము చదువుకుంటున్నాను సార్. ఫ్యూచర్లో నాకు జాబ్స్ కావాలి. మనం చాలా కష్టపడి చదువుతున్నాం కాబట్టి మనకి జాబ్స్ కోసం చదువుతున్నాం. మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్న పార్టీకే నా ఫస్ట్ ఓటు వేస్తాను. ఇప్పుడు మీకు రాజా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది నమ్మకం ఉందా? ఉంది సార్. ఉందా? ఉంది సార్. చేస్తారా మీరు? మీకు ఉద్యోగాలు రావడానికి ఇవన్నీ ఆయన చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని ఉంది సార్. ఉందా? ఇప్పుడు ప్రస్తుత డెవలప్మెంట్లు చూసి కంపల్సరీ చేస్తారు. అన్నా నమస్తే అన్న. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. రైతా మీరు? కౌలు రైతు. కౌలు రైతు. ఓకే, కౌలుకి తీసుకొని మీరు చేస్తుంటారు. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఒక 5 ఎకరాలు చేస్తాం. ఏం పంట వేస్తుంటారు మీరు? సార్వాస్ దాల్మైంద. అంటే నాకు వరి అంటారు. ఓకే రైట్. ఈ 15 ఎకరాలు మీరు వరి వేస్తున్నారు. రైట్ అన్న, ఏంటి ఇక్కడికి వచ్చా కొంతమంది ఏదో చెప్తున్నారు, ఎప్పుడు లేనిది ఇక్కడ ఈసారి రెండో పంటకు కూడా నీళ్ళు ఇస్తున్నారు. రెండో పంటకి 5 సంవత్సరాలు పెట్టి ఊడ్చుకుంటున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నారా? ఇబ్బంది లేకుండా ఊడ్చుకుంటాం. అవునా? మామూలుగా అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు పంట పండించుకొని బోర్లు ఉన్న వాళ్ళు ఊడ్చుకుంటూరండి. ఇప్పుడు బోర్ లేనివాడు కూడా ఊడ్చుకుంటారు. అంటే అంతకుముందు బోర్ ఉంటే ఆ బోర్ వాటర్ని వాడుకొని పంటలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ఎమ్మెల్యే గురించి. ఎమ్మెల్యే గారు వాళ్ళే వస్తున్నాయా? ఆయన ఇప్పించాడా? ఆయన ఇప్పించాడు. చాలా సార్లు కూడా రాయమండ్రి వెళ్ళి ఉన్నా. కలిసారా మీరు? కలిసిమండి. చెప్పారా మీరు? ఏం రిక్వెస్ట్ చేశారా? అది మాకు నీరు కావాలంటే పంటకి 3 చార్లు వదిలినట్టు ఉండేవారు. మొత్తం అట్లా ఎన్ని ఎకరాలు సుమారు ఉంటుందండి? 25 ఎకరాలు మొత్తం. 25,000 2,000 ఎకరాలు? 25,000 ఎకరాలు. అన్ని వేల ఎకరాలకి అది ఆయన వల్లేనా రావడం? మొత్తం రైట్. ఇప్పుడు అంతా హ్యాపీ అన్న మరి? రెండో పాటకు వాటర్ వచ్చిన తర్వాత అంతేనా? రైట్. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ గారు. ఏం చేస్తుంటారు మీరు? ప్రైవేట్ టీచర్ అండి. ప్రైవేట్ టీచర్, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు. ఓకే, ఎంతకాలం నుంచి చేస్తున్నారు? దాదాపుగా ఒక 15 years నుంచి చేస్తున్నాను సార్. రైట్ సార్. మేము ఏం లేదు, అసలు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరిగింది, పొలిటికల్గా ఎలా ఉంది, ఇలా కనుక్కుందామని హైదరాబాద్ నుంచి వచ్చాం. మీరు ప్రైవేట్ టీచర్, మీరు చాలా ఓపెన్గా జెన్యున్గా చెప్పండి. అవును సార్, షూర్. ఏ విలేజ్ మీది? మాది కోటికేశ్వరం సార్. ఇదే కోటికేశ్వరం. ఓకే రైట్. ఇది కోరుకొండ మండలంలో వస్తుంది, రాజానగరం కాన్స్టిట్యున్సీ. అవును సార్. ఏంటి మీ వెనక చూస్తే రంగులు రంగులుగా కనిపిస్తుంది, ఏదో బాగా కలర్ఫుల్గా, ఏంటిది అసలు? సార్ ఇది పిహెచ్సి అండి. ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి, మా తండ్రుల దగ్గర నుంచి ఉందండి. కానీ ఇంత గొప్పగా, ఇంత అధునాతనంగా, ఇంత సౌకర్యవంతంగా, ఇంత గొప్ప అభివృద్ధి ఎప్పుడు చూడలేదు సార్. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. పిహెచ్సికి జ్వరాలకి వాటికి మాత్రమే అందుబాటులో ఉండేలా, అది కూడా పాతకాలం శిలావస్తులు ఉన్నటువంటి ఇవాళ రేపు పడిపోతుంది అన్నట్టు ఉండేదండి. ఇప్పుడు చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇంత మార్పు వచ్చిందన్నమాట.
సార్ ఇది నాకు తెలిసి ఏంటంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్. కరెక్ట్గా నిర్మాణం ఎప్పుడనేది నాకు అంత ఐడియా అంటే లేదు. ఇప్పుడు రీమోడల్ ఎప్పుడు చేశారు అంటున్నా? మనకి ఎవరైతే మన ముఖ్యమంత్రి జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో జరిగింది సార్ ఈ అభివృద్ధి అంతా. అంటే ఇప్పుడు రాజా గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 100% జరిగిందంట. 2019 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత, అలాగే మన శాసనసభ్యులుగా జక్కంపూడి రాజా గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో సార్ ఈ అభివృద్ధి ఎవరు కాదనలేని సత్యం అండి, ఇందులో డౌట్ ఏం లేదండి. రైట్ అండి. ఇప్పుడు ఈ పిహెచ్సి సెంటర్లో జనరల్గా విలేజెస్లో మండల కేంద్రాల్లో ఉండే పిహెచ్సి సెంటర్లో సరైనటువంటి ట్రీట్మెంట్ ఉండదు అని చెప్తుంటారు కదా. ఏదో మేము వచ్చామనో లేదంటే ఏదో వైసీపీకి ఫేవర్గానో కాకుండా అసలు జెన్యున్గా నిజంగా ఇక్కడ పేద ప్రజలకి లేకపోతే రోగులకి సరైన వైద్యం అందుతుంది అసలు? తప్పనిసరిగా చెప్తాను సార్. ఎందుకంటే ఈ గ్రామ విద్యావంతుడిగా ఒక ప్రైవేట్ టీచర్గా నాకు సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా సార్ ఇందులో పార్టీ పరంగా సపోర్ట్ తోటో ఊరిని చెప్పాల్సిన పని లేదు సార్. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, ఇది చాలా శిథిలావస్థలో అటువైపు ఉండేవండి బిల్డింగ్స్. సరైన ఒక జ్వరానికో లేదంటే తలనొప్పికో కడుపు నొప్పికి చిన్న చిన్న వాటికి తప్ప చాలామంది ఏంటి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడానికి అంత ఆసక్తి చూపారు కదా సార్. ఇప్పుడైతే దాదాపుగా మనకి మండల కేంద్రంలో కోరుకొండలో అక్కడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడే సమీప గ్రామాలకి సేవ చేస్తూ బ్రహ్మాండంగా అధునాతన సౌకర్యాలతో. ఎంతమంది ఉంటారు ఈ విలేజెస్లో పాపులేషన్ ఉంటారు సార్ అప్రాక్సిమేట్లీ 5,000 అబౌవ్ పీపుల్ ఉంటారు సార్ ఈ విలేజ్లో. ఈ 5,000 మందికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇక్కడికే వస్తారు 100% సార్. ఎందుకంటే అనారోగ్య సమస్య ఉంటే ప్రైవేట్ ఆర్ఎన్పీల దగ్గర లేదంటే కోరుకొండ వెళ్ళిపోయి కోరుకొండలో ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర ఇంకా అవకాశం ఉంటే రాజమండ్రి వెళ్ళిపోయి డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సమీప ఈ ఒక్క ఊరే సార్. దీనికి సమీప గ్రామంలో రాఘపురం కానీ లేదంటే నాగంపల్లి కానీ చీపురుపల్లి కానీ సమీప గ్రామాలు బొల్లిదిపాలెం కానీ ఈ సమీప గ్రామాలు ఏవైనా సరే వైద్యం చేయించుకోవాలంటే ఎక్కడికో కోరుకొండ రాజమండ్రి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది సార్. అదృష్టాలతో మా రాజనగరం కాన్స్టిట్యున్సీకి శ్రీ జక్కంపూడి రాజా గారు అలాగే మనకి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మార్పులు సార్. విద్య, వైద్య, అలాగే గ్రామీణ వసతి సౌకర్యాలు ఏవైతే చెప్తున్నారా? 100% సార్. మీ వెనక ఎవరన్నా ఉండి ఇలా చెప్పండి మీడియా వాళ్ళు వస్తారు, ఎందుకంటే ఒక విద్యావంతుడిగా అలా ఊరికే సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. ఖచ్చితంగా ఈ మార్పు అందరికీ కనిపిస్తుంది. వేరే ప్రతిపక్షం వాళ్ళని సరే కాదనలేని సజ్జం సరే. ఎందుకంటే మన కళ్ళెదుట కనిపిస్తుంది 1,54,00,000 రూపాయలతో పిహెచ్సి నిర్మాణం అంటే చాలా ఇప్పటికే మేము నమ్మశక్యంగా రీతిలో ఉంది సార్. అక్కడ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. 100% సార్. ఇప్పుడు అలాగే ఉంది సార్. ఒకప్పుడైతే ఉండేవారు కాదు, ఏదో లిమిటెడ్ టైంలో పార్ట్ టైంగా అందుబాటులో ఉండేటట్టు ఉండేవారండి. మనకి ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు సార్. మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకి రాజనగరం శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం ఈ 5 ఏళ్ళలో వచ్చినటువంటి మార్పు సార్. రైట్ అండి, రైట్. ఓకే, మరి చూద్దాం. మరి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఆరెంజ్ కలర్ వేసుకున్నారు, ఎట్లా మీరు? ఇక్కడ కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి చాలా ఫేమస్ గాడ్ అండి. ఓకే. ఆయన ఫెస్టివల్ రేపు మార్చి 20 జరుగుతుంది. ఓకే. ఫెస్టివల్కి ముందు ఈ మాలధారణ చేశారు మీరు? చేసామండి. రైట్. మీరు ఇక్కడ ఈ కోరుకొండ గ్రామానికి సంబంధించిన? నేను కోరుకొండ గ్రామ ఎక్స్ సర్పంచ్ ప్లస్ ఈ స్కూల్ కమిటీ చైర్మన్ కూడా. ఓకే. మీరు స్కూల్ కమిటీ చైర్మన్గా చెప్పండి, అంతకుముందు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2019కి ముందు స్కూళ్ళు పడిపోవడానికి సిద్ధంగా ఉండేయండి. అలాగా ఏదే అక్కడ ఉండేవా? రేకులుగా అయ్యే ఉండేయండి. అవి ఎలా ఉన్నాయండి? అలాగే ఇలా ఉండేయండి. ఓహో, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న రేకులుగా కనిపిస్తున్న ఆ బిల్డింగ్సే గతంలో ఇక్కడ ఉండేవా? ఇక్కడ ఉండేయండి. ఓకే. వీటిని జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే అయ్యాక వీటిలన్నిటిని కూడా నాబార్డులో పెట్టి నాబార్డు నుంచి శాంక్షన్ తీసుకొచ్చారండి. బిల్డింగ్ 2,08,00,000 ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఆయన స్వయం కృషితో సాధ్యమైంది. ఓకే. ఇది జిల్లా స్థాయిలో A1 కాంట్రాక్టర్ టెండర్ పిలిచండి, వర్క్ చేశారు. ఓకే. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? దీంట్లో IFS ప్యానల్స్ పెట్టారండి. IFS ప్యానల్స్ అంటే స్క్రీన్స్ అండి, డిజిటల్ స్క్రీన్స్ లోన్ ఉన్నాయండి. ఓకే, ఒకసారి చూపిస్తారా? తర్వాత సిట్టింగ్ అదే ఫర్నిచర్ అండి, ఫ్యాన్స్, కబోర్డ్లు. రైట్. ఓకే. అంటే ఇలాంటి స్క్రీన్స్ ఇవి ఎక్కడా లేవా మామూలుగా? ఈ మండలంలో ఎక్కడా లేవు. అంటే ఇక్కడ వీటి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఇలా ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయండి? 12. ఎట్లా ఒక్కొక్క క్లాస్ రూమ్ కి ఏమేమి ఫెసిలిటీస్? ఈ విధంగా స్క్రీన్స్, LED స్క్రీన్స్ ఉంటాయి, ప్యానల్స్ అండి, ఈ ఫర్నిచర్, పైకి డిజిటల్ సంబంధించిన ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఇక్కడ ఏదో ఒక ఇది కనిపిస్తుంది, లాకర్ లాంటిది.
పిల్లలు గట్ట పెట్టుకోవడానికి కట్టండి. ఇప్పుడు ఇవన్నీ ఇస్తారా పిల్లలకి? ఇవన్నీ ఇచ్చారండి, చేశారు. ఓకే. ఏ యూనిఫాము? యూనిఫామ్ అండి, షూస్, బ్యాగ్. రైట్, ఒక్కసారి చూద్దాము. అంటే చాలా మోడర్న్ డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఇక్కడ డెవలప్ చేశారంట. గతంలో పడిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్ స్థానంలో ఇక్కడ అధునాతనంగా చాలా మోడర్న్ క్వాలిటీ బిల్డింగ్స్ కట్టారు. అలాగే కొన్ని డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. పిల్లలకు కూడా ఏ విధమైనటువంటి బ్యాగ్స్, షూస్, క్లాత్స్, యూనిఫామ్స్, బుక్స్ ఇలా ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఆల్రెడీ ఇవి ఇచ్చేసారు. ఈ స్టడీ మెటీరియల్ అంతా కూడా ఇచ్చేసారు. గతంలో ఏ విధంగా ఉండేదే? గతంలో ఈ విధంగా ఉండేది కాదండి. అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునే చేశారు. దీనివల్ల పిల్లలకి బాగా ఉపయోగం. బాగానండి, పిల్లలకి మిడ్ డే మీల్ మంచి ఫుడ్ పెడుతున్నారండి. అలాగే షూస్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, మంచి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. మేషన్లో కూర్చోండి. ఓకే, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారండి. తర్వాత ఏది కావాలన్నా అంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి చెప్తే ఆయన వెంటనే శాంక్షన్ చేయడం మాకు ఇవ్వడం జరిగింది. ఈ 12 రూములు కాకుండా మళ్ళీ కొత్తగా ఒక 12 రూములు శాంక్షన్ చేశారండి. అందులో 6 తయారైపోయి ఇంకా 6 కట్టాలి. ఎంతమంది చదువుతున్నారు ఈ స్కూల్లో మొత్తం పిల్లలు? సుమారుగా 950-1000 లోపు పిల్లలు ఉంటారు. ఓకే, ఇన్ని ఫెసిలిటీస్ మీరు కల్పిస్తున్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ చెప్పండి, అంటే ప్రీవియస్గా అంటే ఈ బిల్డింగ్స్ రాకముందు, ఇన్ని ఫెసిలిటీస్ రాకముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? డ్రాప్ అవుట్స్ ఏమైనా తగ్గి మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వారి సంఖ్య పెరిగింది? అప్పుడు 750, 770 ఉండేదండి. ఇప్పుడు 2019 తర్వాత ఈ రాజాగారు ఎమ్మెల్యే అయ్యాక దగ్గర 1000 మంది వరకు పిల్లలు ఉన్నారు. 1000 మంది వరకు పెరిగింది. నమస్తే అన్న. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అసలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి జరిగింది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది తెలుసుకుందామని వచ్చాం. ఈ రాజానగరం నియోజకవర్గంలో అసలు డెవలప్మెంట్ జరిగిందేమన్నా? జరిగిందా? ఏం జరిగిందండి? ఇది వరకే టీడీపీ గవర్నమెంట్లో లేని అన్నీ కూడా ఈ గవర్నమెంట్లో పార్కు కానీ, డ్రైనేజీలు కానీ ఈ ఏరియాకి డెవలప్ చేసింది రాజా గారు, ఎమ్మెల్యే రాజా గారు. ఏ ఏరియాలో పార్కులు, డ్రైనేజ్? అది హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు అంటే ఏ మండలంలో వస్తుంది అది? రాజానగరం మండలం. రాజానగరం మండలంలో. ఓకే, మండలం రాజానగరం. పంచాయతీ అయితే ఇక్కడ హౌసింగ్ బోర్డు పంచాయతీ. హౌసింగ్ బోర్డు లాలాచెరువు పంచాయతీ. లాలాచెరువు. గతంలో చేయలేదు ఎవరు? ఎవరు ఏం పట్టించుకోలేదు. అంటే ఉన్నది వాస్తవంగానే మాట్లాడుకుంటాం. మీరు కావాలితే ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో రాజా గారు వచ్చిన కాడ నుంచి డెవలప్ చేస్తున్నారు. అసలు దీనికైతే ఇంతవరకు డ్రైనేజీ సిస్టమ్ లేదు. ఈ రాజా గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే నిజంగా ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడా? ఈ నియోజకవర్గంలో కావాల్సింది ఆయనే కాదండి, ఆయన ఒక్కడే తిరగట్లా. వాళ్ళ అమ్మగారు తిరుగుతున్నారు, వాళ్ళ తమ్ముడు తిరుగుతున్నాడు, మొత్తం రాజా తిరుగుతున్నాడు. వాళ్ళ మిస్సెస్ అంటే అప్పుడప్పుడు తిరగచ్చు. అంటే ముగ్గురు కూడా 3 మండలాల్ని షేర్ చేసుకొని ఏంటి అనేది కూడా ఎక్కడ ఏంటి, ఎవరికి ఏం కావాలి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటున్నారు. అన్న, ఏమనుకోవద్దు, నువ్వు ఇంత గొప్పగా ఎమ్మెల్యే గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నావు కదా, మీరేమన్నా వైసీపీనా? నేను ఇండివిజువల్గా చెప్తున్నాను. ఇండివిజువల్గా ఏం చేస్తున్నారు మీరు? నేను ఇదివరకు స్పిన్నింగ్ మిల్లో ఎంప్లాయీని, వాలంటీర్ అయిపోయింది. తర్వాత ఆటో, ఇప్పుడు రియల్ ఎస్టేట్. సరే, మరి రియల్ ఎస్టేట్ చేస్తున్నారుగా, భూముల ధరలు ఏమైనా పెరిగాయా నియోజకవర్గంలో? భూముల ధరలు అంటే నియోజకవర్గంలో గవర్నమెంట్ వాల్యుయేషన్ పెరిగింది. వాల్యుయేషన్ పెరగడంలో కొంచెం వ్యాపారం డౌన్గా ఉంది. గవర్నమెంట్ ఇక్కడ ఉన్నదైతే వాల్యుయేషన్ పెరగటం వల్ల ఈ రియల్ ఎస్టేట్ అనేది తగ్గింది. కొనుక్కునే వాళ్ళు కొంచెం ప్రభుత్వ భూమి ధరలేమో పెరిగాయి. భూమి ధరలు పెరిగాయి. ఇంకోటి ఏంటంటే కొనుక్కునేవాడేమో గవర్నమెంట్ మారితే తగ్గుతుందని ఆలోచిస్తున్నాడు. అమ్ముకునేవాడేమో గవర్నమెంట్ మారితే రేటు పెరుగుద్దని ఇంకా ఆలోచిస్తున్నాడు. రైట్ అన్న, మీరు చాలా మంచిగా చెప్పారు. మీరు ఊహించిన దాంట్లో మీ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 99 ఇవ్వచ్చు. 99
ఎక్కడా కూడా ఈ తిరగటమే తప్ప పట్టించుకోలేదు, ఏ రోడ్లు కూడా పోలేదు. అసలు ఈ హౌసింగ్ బోర్డు వచ్చి రమారమే 25-20 సంవత్సరాలు అవుతుంది. దీనికి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంటి ముందు గొయ్యి తవ్వుకుని ఆ గోతులో వాటర్తో మళ్ళీ తీసుకోవటం తప్ప డ్రైనేజీ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు. అంటే 25 సంవత్సరాల సమస్యకు పరిష్కారం దొరికింది చేస్తున్నాడు ఆయన. రైట్. నమస్తే సార్. నమస్తే. ఏంటి ప్రసాద్ నాకు కూర్చోమన్నారు సాయంత్రం? పని చేసి వచ్చామండి, కూర్చున్నాం. ఏం వర్క్ చేస్తుంటారు మీరు? పెయింటింగ్ పని చేస్తారు. పెయింటింగ్ వర్కా? ఓకే. ఈ నియోజకవర్గమేనా మీది? రాజనగర్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఈ ఊరండి, ఈ గ్రామం. అన్న సూటిగా నాకు ఓపెన్గా చెప్పాలి. చెప్పండి. నేను అందరిని అడుగుతున్నా, అసలు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, సూటిగా చెప్పండి. మా ఎమ్మెల్యే పనితీరు అయితే చాలా బాగుందండి మాకు. అవునా? తదుపరి మాకు ఎప్పుడో 30 సంవత్సరాలు ఏర్పడింది. మేము వచ్చి 25 ఏళ్ళు అవుతుంది, 22 ఏళ్ళలో. అప్పటి నుంచి కూడా ఏం డెవలప్ లేదు. అప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు కానీ, మాకు డ్రైనేజీలు కానీ, సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, ఇవన్నీ జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ చేస్తున్నారు. మరి మీ ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏ పనైనా సరే మాకు ఈ కాలంలో చేశారండి. అంతేనా? చేశారండి. ఏదో ఈ డ్రైనేజ్ కూడా ఏదో పరిష్కారం చూపించారంటారు, నిజమేనా? డ్రైనేజ్ లేని డ్రైనేజ్ బోల్డ్ లెక్క తీసుకెళ్లారండి. డ్రైనేజ్ చాలా చోట్ల అయిపోయిందండి, చాలా మటుకు. ఇంకా అవి కొద్దిగా ఉంటాయి కదా, అవి చేస్తారండి. ఓకే. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి. ఈ ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ ఎన్నుకుంటాము అనే గట్టిగా చెప్పే పరిస్థితి ఉందా? పక్కాగా ఎన్నుకుంటాం. ఎందుకు అంత గట్టిగా పక్కాగా? ఎందుకంటే మాకు పని చేశారండి, మేము ఏదైనా చేసి పెడతారండి వెళ్తేనే. అదండి. అన్న నాకు ఒక మాట చెప్పు. చెప్పండి. మీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కదా? అవునండి. రాజా గారు నిజంగా డెవలప్మెంట్ చేస్తున్నారా? బ్రహ్మాండంగానండి. గత ప్రభుత్వం కంటే పట్టించుకునే ఆదులు లేడండి గత ప్రభుత్వంలో. ఇక్కడ హౌసింగ్ బోర్డులో కేవలం ఒక రోడ్లు సవరణ, ఒక డ్రైనేజీలు కానివ్వండి. మీరు చెప్పేది నిజమా అబద్ధం? కెమెరా వైపు చూసి నిజంగా చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్పేది అందరూ గమనిస్తుంటారు. నేను చెప్పేది పక్కా నిజమండి. కావాలంటే ఇంకో కొంతమందిని అడగండి ఇక్కడ. అంతేనా? పక్కా అండి. అతను చేసే కృషి పనులు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లెక్క వేయాలంటే ఇతను పట్టుదల మనిషి అండి. పట్టుదల మనిషా? పని చేయాలి జనాలకి అన్న విజ్ఞానం కుర్రోడ్లో ఉంది. అందుగురించి మేము ప్రజలు కూడా సహకరిస్తూ అవుతాం. వాళ్ళ తండ్రి గారు లాగే ఈయన కూడా జనంతో పులిబుడ్డ పులే అనండి. అంతేనా? పులిబుడ్డ పులే. పులే అంతేనా? తేడా ఏం లేదు. ఏమి అందులో డిఫరెన్స్ ఏమి లేదు. చిన్న వయసు అయినా కానీ పెద్దవాళ్ళతో గౌరవించడం అన్ని. కుటుంబంలో బంధువు, కుటుంబం మనిషి ఇతను. అంటే మీ కుటుంబంలో ఒక మనిషిలాగా ఉంటాడా? మనిషిలాగా ఉంటాడండి. పెద్దనే నమస్తే. అంతే. ఎంత తీసుకుంటారు మీరు ఈ లాండ్రీ చేసిన దానికి? జతకి 16 రూపాయలు. మీరు సొంతంగా మీ కాళ్ళ మీద కూడా చేస్తున్నారు. ఎంత వయసు మీకు? నాకు 64. 64 సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారా? పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు, ఇద్దరు. ఏం చేస్తుంటారు వాళ్ళు? గ్యాస్ కంపెనీలో డెలివరీ చేస్తారు. అవునా? మీ కాళ్ళ మీద మీరే నిలబడతారు, వాళ్ళ మీద ఏం ఆధారపడరు. మీరే అవసరమైతే వాళ్ళకి ₹1 ఇస్తారా? మనవాళ్ళకి మనవరాలకి అంటే ఇస్తాను. అంతేనా? రోజుకి ఎంత మిగులుతుంది ఈ వ్యాపారంలో? 200 మిగలొచ్చు, 300 ఒక్కొక్క రోజును బట్టి 100 మిగలొచ్చు, ఒక రోజు ఏమి ఉండకపోవచ్చు. రైట్, మంచి చెప్పినాం. సరే, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. నాకు కరెక్ట్ చెప్పాలి. చెప్పండి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నాడా లేదా? సూపర్. సూపరా? ఎందుకు సూపరు? ఆయన కుటుంబం అంతా అంతే. ఎందుకని ఆ విధంగా? అభిమానం. ఆ ఫ్యామిలీ అంటే అంత అభిమానమా మీకు? జనాలకున్న అభిమానం కూడా అంతే. అంతేనా? జనాలకు కూడా ఆయనకి అంత అభిమానం. మరి ఏం పేరు ఆయన పేరు? జగ్గంపూడి రాజా. జగ్గంపూడి రాజా. చాలా బాగా గట్టిగా చెప్తున్నావే. నిజంగా అంత గట్టిగా చెప్పే అంత డెవలప్మెంట్ ఉందా అసలు నియోజకవర్గంలో? అంత నియోజకవర్గంలో అంత డెవలప్ ఉందా? ఆయన దిగాడండి, ఆయన గురించి మనం చెప్పాల్సిన పని ఏం లేదు ఇంకా. అంతేనా? అంతే. ఓకే, తిరిగే లేదైతే ఇంకా? తిరిగే లేదు. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యబాబు అన్న. సత్యబాబు. రాజనగరం. ఏంటి చెరువు ఇది? దీన్ని చెరువు అంటే ఒకప్పుడు బాగుండేది కదండి. ఇప్పుడు జగన్మూడి రాజు వచ్చిన తర్వాత కొద్దిగా మనకి సౌకర్యం గట్రా అన్ని బాగానే చేశాడు. అంటే ఏదో ట్యాంక్ బండ్ లాగా కట్టారంటే ఇదే? ట్యాంక్ బండ్ అంటే మొత్తం చుట్టూ మట్టి గట్ట చాలా అవుతుండేది. ఇది ఆ లోతు తక్కువ ఉండేది. మొత్తం మట్టి అంతా చేసి మొత్తం ఈ గట్టు గట్ట చెత్త ఉండేది అన్నమాట. ఈ చెత్త గట్ట అంతా మొత్తం లెవెల్ చేసి రోడ్డు మొత్తం వేసి మొత్తం చుట్టూ ఫినిషింగ్ చేశారు. ఇది
ఓహో చుట్టూరు చుట్టూ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇలా ఫెన్సింగ్ వేసి అదే అర్థంగా గట్టు కట్టి ఏదో బయట నీరు దీంట్లో రాకుండా చేశారు. ఇప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ రాదు, దీంట్లో రాదు. ఇప్పుడు పక్క నుంచి ఉంటుంది, అలా బయటకు వెళ్ళిపోతుంది డ్రైనేజ్ వాటర్. ఇప్పుడు అలాగే ఇక్కడ ట్యాంక్ కట్టారు ఇక్కడ, అది అలాగే వాటర్ ట్యాంక్, అది ఊరికి సప్లై ఇచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ ట్యాంక్ మంజీలు గోదావరి వాటర్, అలాగే ఇది సచివాలయం, ఇంకోటి ఇది సచివాలయం. అలాగా ఇప్పుడు ఈ ట్యాంక్ మీద, అదే ఈ ట్యాంక్ బండ్ అంటే ఇది కట్ట మీద వెహికల్స్ కూడా పోతాయి. ఒకప్పుడు వెళ్ళి ఒకప్పుడు వెళ్ళే కాదు, ఇప్పుడు కార్లు అన్ని కూడా, మేము కూడా కారు వేసుకుని నేరుగా వచ్చేసి వెళ్ళిపోతున్నారు, బైకులు అంతా వేసుకుని. సాయంత్రం అయితే బాగుంటుంది, చల్లగాలి చెరుగాలి కదా, చల్లగా ఉంటుంది మాట. మరి నిజంగా డెవలప్మెంట్ చేశారా రాజా గారు? రాజా గారు అయితే చేశారా? కన్ఫర్మా? దాంట్లో ఏం డౌట్ లేదంట? డౌట్ ఏం లేదు. పార్క్ కూడా ఏదో కట్టారన్నారు, అది కూడా ఇంకా ఎదురండి బాగుంటుంది పార్క్ కూడా. అది కూడా బాగుంటుంది. అక్కడికి వెళ్తేనే పార్కు మనకి పిల్లలు గట్టా ఉంటారు కదండి, ఆడ సాయంత్రం 5 టైం వెళ్తారు, కొద్దిగా బాగుంటుంది పార్క్ గట్ట. నమస్తే సార్. నమస్కారం సార్. ప్రశాంతంగా కూర్చోమన్నారు ఏంటి సాయంత్రం పూట? చల్లగాలి కానీ ప్రశాంతంగా. ఇంతకుముందు చెరువు డెవలప్ ఏమీ లేదు, తర్వాత ఇప్పుడు డెవలప్ చేసేంతరాను జగన్మోహన్ రాజా గారేనా ఇది డెవలప్ చేసింది? అవునండి సార్. నిజంగా ఫ్యామిలీతో ఇట్లా ఫ్రెండ్స్తో వచ్చి కూర్చోడానికి ప్రశాంతంగా ఉందా? ఇది ఉన్నదండి, చక్కగా ఉన్నదండి. ఈ పార్క్ డెవలప్మెంట్ చేయడం, ఆరోగ్యం లేని వాళ్ళకి ఇక్కడ ఆరోగ్యం ఉండడం కూడా ప్రధానంగా. ఏ గాలి బాగున్నదా, ఈ చెరువు అంతా డెవలప్ చేసి ఇక్కడ పార్క్ కట్టిన వలన ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్లు చేయడం, బాడీ అలా ఆరోగ్యంగా ఉండడం బాగున్నది సార్. అంతా కూడా ఇంతకుముందు ఎలా ఉండేది చెరువు? ఇంతకుముందు మామూలుగా చెరువు ఉండేది అంతే, ఇక్కడ కూర్చొని వేరెవరు లేరండి సార్. ఏమైనా అవసరమైతే అక్కడ కూర్చోటం, లేకపోతే లేదంతే. ఇదంతా ఆయన విజన్ అయినా, ఆయన ప్లాన్ ఆయనే సార్. ఆయన వచ్చిన తర్వాత ఇదంతా చేశారు సార్. ఓకే, ఇంకా ఏమేం చేశారంటారు ఈ పార్క్ కాకుండా మామూలుగా చెప్పుకోదగినది? ఊళ్ళో కూడా కొన్ని డెవలప్మెంట్స్ చేశారు సార్. గోదావరి నీళ్ళు కూడా ఇప్పుడు ఇంటింటికి ఇవ్వడానికి అవకాశం చేస్తాం సార్. ఆల్రెడీ పైప్ లైన్ వేస్తారు, దాని పైప్ లైన్ కలపడం చేయడం చేస్తున్నాం సార్. మామూలుగా ఇంతకుముందు మామూలుగా లైన్ ఉండేది, పాత లైన్, ఆ లైన్ డెడ్ చేసేసి కొత్త లైన్ వేశారు సార్. దానికి ప్రతి ఊళ్ళో కూడా ప్రతి వీధికి కూడా కన్స్ట్రక్షన్ కలుపుతున్నారు అన్నమాట సార్. అంటే నేను వస్తుంటే చూశానండి, ఈ చెరువు కట్ట మీద వాకింగ్ ట్రాక్ ఉంది, అలాగే కొన్ని టెంపుల్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే ముందు నుంచి ఉన్నాయా టెంపుల్స్, లేకపోతే ఇక్కడ డెవలప్ చేశాక ఏర్పాటు చేశారా? ముందు నుంచి ఉన్నాయండి సార్, ముందు నుంచి ఉన్నాయి. ఈ చెరువు ఇంకా డెవలప్ అయ్యాక ఇంకా గుడిని కూడా ఇంకా డెవలప్ చేస్తారు. నమస్తే మేడం, ఈ ఏరియానేనా మీది? అవును సార్. ఈ పార్క్ నిజంగా డెవలప్మెంట్ చేశారా అండి? చేశారండి. ఎట్లా అంటే చెప్తారు, ఎందుకు చేశారండి? అంటే ఇది ఇక్కడ ఈ చెట్టు దాకా చెరువు ఉండేదండి, పెద్ద చెరువు కింద ఉండేది, కానీ జగ్గంపూడి రాజా గారు వచ్చి బాగా డెవలప్ చేశారండి. ఎన్ని సంవత్సరాల కింద చేశారు దీన్నండి? ఒక సంవత్సరం అవుద్దండి. 1 year బ్యాక్. 1 year బ్యాక్ అండి. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు చాలా దారుణంగా ఉండేదండి, నిండిపోయి నీళ్లు వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ అంతా చాలా దారుణంగా వచ్చేది. దోమలు అవి ఇవి ఎక్కువైపోయాయండి. కానీ జగ్గంపూడి రాజా గారు వచ్చిన తర్వాత డెవలప్ అయ్యి బాగుందండి. మీరు ఈ పార్క్ దగ్గరలోనే ఉంటారా మీరు? అవునండి, ఇదిగోండి అదేంటి అపార్ట్మెంట్. ఇక్కడేనా అపార్ట్మెంట్ మీరు? మరి ఒక రకంగా చెప్పాలంటే పార్క్ డెవలప్ అవడం వల్ల మీ బిల్డింగ్ కాస్ట్ వాల్యూ కూడా పెరిగింది అనుకోవచ్చు? పెరిగిందండి. అవునా? పెరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? అక్బర్ బాషా. అక్బర్ బాషా గారు. బాషా గారు, చాలా మంది వచ్చి ఈ విధంగా ఇక్కడ వార్మప్స్, ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటుంటారా? అందరూ చేస్తారు. వస్తుంటారా? అందరూ వస్తారు. అంటే ఇక్కడ మీరు లోకల్గా మీకు ఇక్కడ పార్క్ కావాలని మీరు అడిగారా, లేదంటే దీన్ని డెవలప్ చేయండి అని మీరు అడిగారా, లేదంటే ఆయనే ఒక విజన్తో ఇలా చేస్తే బాగుంటుందని చేశారా? లేదండి, అందరికీ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలని చేశారండి. ఓకే, ఆయన ప్లానింగ్ అండి. ఓకే, మంచిగా ఉందా మెయింటెనెన్స్ అంతా కూడా? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది అసలు? అసలు ఇక్కడ డెవలప్మెంటే లేదండి, ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ రాజా గారు వచ్చాకే అన్ని పనులు కూడా బాగున్నాయి. సార్ నమస్తే, మేము ఇక్కడికి వస్తే అసలు రాజానగరంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, ఎమ్మెల్యే గారు నిజంగా డెవలప్ చేశారా, ఆయన జనంలో ఉంటున్నారా లేదని తెలుసుకుందామని వచ్చాం. మీరేమంటారు? రాజధాని బాగా డెవలప్ చేశారా? బాగా చేశారు. ఎట్లా అంటారు? మొత్తం అన్నిటిలోనే ఆయన బాగా చేస్తున్నారండి. ఏమేం చేశారు, నాకు కొన్ని విషయాలు చెప్పండి. ఇక రోడ్లు వేస్తున్నారండి, ఈ డ్రైనేజీ కడుతున్నారు. ఇప్పుడు చెరువు కట్టుకొని పెట్టి అలా లోపలికి అన్నీ బాగా చేస్తున్నారండి.
ఈ పార్కు ఇవన్నీ కూడా ఆయనేనా? ఇంతకుముందు బాగుండేదంటే కాదుగా ఇదంతా చెరువు? ముందుగా ఏమీ లేదండి, ఇది ఈయన వచ్చాక కప్పెట్టి చెరువు పని చేయరు కదండి, అప్పుడు ఎంత కప్పెట్టి ఈయన పెట్టారు. బాగా చేశాడండి ఆయన. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యేగా ఆయన అర్హుడు అంటారా పదవికి? బాగానండి. బాగానా? అంతేనా? గతంలో ఉండే వాళ్ళు ఆ విధంగా చేసినట్లేదు, ఈయన వచ్చాక బాగా చేశాడండి. అంతేనా? నిజంగా ఆయన్ని జనంలో ఆయన్ని కలుస్తున్నారా? జనం నేరుగా ఏదైనా సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడము, ఆయన వాటిని సావధానంగా విని వాటిని పరిష్కరించడం అలా జరుగుతుంది. మనిషి కూడా మంచిదండి, మంచి వ్యక్తి. నమస్తే మేడం. ఏం పేరండి మీ పేరు? రావుల లక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. అవునా? ఇల్లు లేని వాళ్ళు నిజంగా ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? మేమైతే గత 25 సంవత్సరాల నుండి అండి హౌసింగ్ బోర్డులో ఉంటున్నాం. 25 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను అండి. 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం వస్తుందండి, ఏదో చెప్తున్నారు, ఇళ్ల స్థలాలు అంటున్నారు, అప్లికేషన్ పెట్టుకోమంటారు, వెళ్తారు అప్లికేషన్లు పెడతారు, అది లిస్ట్ తయారవుద్ది, వెరిఫికేషన్ అంటారు, ఈలోగా కోడ్ వస్తుంది, మళ్ళీ మామూలే. ఇలాగా 25 సంవత్సరాల నుండి మేము ఇబ్బంది పడుతున్నామండి మా స్వయానన్న. ఇప్పుడు అటువంటి పనే లేకుండాను జగనన్న గారు వచ్చాక వాలంటరీ వ్యవస్థ పెట్టారండి. ప్రజల వద్దకే పరిపాలన అని ఆయన ఏం చెప్పారనేది అదే చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పేదవారికి సొంత ఇల్లు ఉండాలి అని ఆ నిశ్చయంతోనే నవరత్నాల భాగంగాను ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. అది సంపూర్ణంగాను 100% అమలు చేశారు. మాకైతేను అన్ని నవరత్న పథకాలు కాకుండాను ఆయన చెప్పను కూడా చేశారండి. చెప్పను ఏంటంటే చేయూత, అమ్మఒడి, వైఎస్ఆర్ చేదోడు, రైట్ అమ్మా. మొత్తానికి అన్ని పథకాలు మీకు వస్తున్నాయి, అన్ని పథకాలు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ నియోజకవర్గం ప్రజలందరూ చాలా సంతోషంగాను హ్యాపీగాను ఉన్నారండి. మళ్ళీ జక్కంపూడి రాజా గారికే ఓటేస్తారండి. ఏంటి మీకు ఇల్లు లేదా ఇప్పటి వరకు? ఇప్పుడు దాకా ఇల్లు లేదు సార్. ఎక్కడ ఉండేవారు మరి? హౌసింగ్ బోర్డు కాలనీ అండి. అద్దెంట్లో ఉండేవారు. ఎంత కట్టేవాళ్ళు అద్దె? అద్దె 3000 అలా కట్టేవారు. ఇప్పుడు మీకు ఇల్లు వచ్చిందా? ఇప్పుడు వస్తుంది సార్. వచ్చింది. మాకు మేలు జరిగిందండి జగన్ ప్రభుత్వంలో. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు పెన్షన్ నుంచి ఇంటికి వచ్చి పొద్దున్న 6 గంటలకే ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. మాకు ఏతం లేకుండా ఉండేది. ఇంతకుముందు పరిపాలనలో మేము లైన్లో నుంచుని కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కోటలు కూడా లైన్లోనే కొంచెం నుంచుని కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఇంటికి అన్నీ వచ్చి మాకు సక్రమంగా చేస్తున్నారండి జగన్ గారు. మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? మీ భర్త బయట పని చేసుకుని వస్తాను. అలాగే బయట కూడా పని చేస్తుంటారా? మీ భర్త ఏం చేస్తుంటారు? హోటల్లో పని చేస్తారు సార్. హోటల్ వర్క్ చేస్తారు. అమ్మా మీరు ఒక మాట చెప్పండి, ఒక మహిళగా కరెక్ట్గా చెప్పాలి. నిజంగా మీ ఎమ్మెల్యే మంచిగానే ఇక్కడ డెవలప్ చేస్తున్నారా? మాకు చాలా బాగా చేశారండి. అవునా? ఆయన వచ్చిన కాడి నుంచి మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఏమేం చేశారంటారు మంచిగా ఆయన వచ్చిన తర్వాత? రోడ్లు అవన్నీ బాగా వేయించారండి. అన్ని కూడా లేని పథకాలు కూడా కొన్ని పథకాలు కొత్తగా పెట్టారు. మాకు అలాగే 18,000 వేస్తున్నారండి. 45 సంవత్సరాల వాళ్ళకి చేయూత వేస్తున్నారండి. అలాగే మాకు రుణమాఫీ ఒకటి చేశారు. మాకు మా గ్రూపు ఆయన ఎక్కేటప్పటికి మాకు 5 లక్షలు ఉందండి. ఆయన ఎమ్మెల్యే టైం ఆయన ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికి 5 లక్షలు మీకు రుణం ఉంది బ్యాంకులో. 5 లక్షలు మాకు రుణమాఫీ చేశారండి ఆయన. ఓకే అమ్మ. అలాగే ఆయన ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారంటారు కదా, నార్మల్గా ఉండే పబ్లిక్తో కానీ పేదవాళ్ళతో కానీ మీలాగా సామాన్యులతో అయినా వెంటనే కలిసిపోయి వాళ్ళతో ఏ సమస్య ఉన్నా మాట వింటారా? వింటారు సార్. వింటారండి. మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీ ఎమ్మెల్యేతో? మాట్లాడలేదు. మీరు చూసారా? అంటే నేను మామూలుగా చూస్తానని మీటింగ్లకు అది వెళ్తాను కానీ అంత దగ్గరగా అయితే నేను ఎప్పుడు మూవ్ అవ్వలేదు. మీరు అంటే మీకు దూరం నుంచి అయినా చూసినప్పుడు ఆయన జనంతో ఎలా స్పందిస్తారు? బాగా మాట్లాడతారండి. అందరితో మన మనుషులు అనే లెక్కలోనే మాట్లాడతారండి ఆయన. సో నిజంగా ఎమ్మెల్యే వల్ల మంచి జరిగిందా? మంచిగా జరిగిందండి. మళ్ళీ కూడా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు డి శ్రీవల్లి అండి. శ్రీవల్లి గారు. శ్రీవల్లి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. శ్రీవల్లి గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. నిజంగా ఈ గవర్నమెంట్ వల్ల ఉపయోగం ఉందా? అందులో మీ ఎమ్మెల్యే వల్ల ఆయన మంచి పనులు చేస్తున్నాడా లేదా?
మా ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తున్నారండి. నేను సింగిలేనండి, ఒంటరి మహిళని నేను. మాకు 3 అబ్బాయిలు, 2 ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, ఒక అబ్బాయి హ్యాండిక్యాప్డ్ అబ్బాయి. అమ్మఒడి మాకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత పెన్షన్ ఇంటికి వస్తున్నారండి, ఇస్తున్నారు. బాబుకి ఇప్పుడు 12వ సంవత్సరం. ఇంకోటి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ బాబు. అయితే మాకైతే చాలా యూజ్ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు చాలా పనులు చేసి పెట్టారండి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ, స్కూళ్ళు కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలు 1 నుంచి 10th వరకు అదే స్కూల్ అండి, ఇక్కడ హౌసింగ్ బోర్డ్ స్కూలే. ఫుడ్ విషయంలో కూడా అక్కడే భోజనం చేసేవారండి. చాలా స్కూల్ అంటున్నారు. స్కూల్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే ఇక్కడ బాగా చేశారు. నాడు నేడు స్కీమ్లో భాగంగా చాలా డెవలప్ అయ్యాయి, స్కూల్స్ అన్ని మారిపోయాయి అంటున్నారు. నిజంగా ఏమన్నా చేంజ్ అయ్యాయి స్కూల్స్? చాలా చేంజ్ అయిందండి. అవునా? ఒక పేరెంట్ గా మీరు చెప్పండి, ఇప్పుడైతే బాగుండేది కాదు, ఇప్పుడైతే చాలా బాగుందండి స్కూల్లో. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలు అక్కడే భోజనం చేసేవారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు చాలా పథకాలు ఇచ్చారు, చాలా బాగా చూసారండి. అందరిని చూస్తారండి ఆయన, సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మాకు ఇప్పుడు ఇల్లు స్థలాలు కూడా ఇస్తారు. మాకు డ్వాక్రా రుణమాఫీ అయిందండి, 2,50,000 మహాత్మా గాంధీ గ్రూప్ అయినా మాది. ఇంకోటి ఏంటంటే ఇల్లు స్థలాలు ఇస్తానని చెప్పారు, మేబీ ఇచ్చేస్తారండి, ఈరోజు రేపట్లో ఇచ్చేస్తానన్నారు. ఆయన మాకు ఎమ్మెల్యే అవ్వడం చాలా హ్యాపీనెస్ అండి. మళ్ళీ కూడా జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారిగా రాజాబాబు గారు ప్లస్ ఎమ్మెల్యే సీఎంగా జగన్ గారు కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంటే మీ వరకే అలా చెప్తున్నారా? మేము వచ్చాం కాబట్టి మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో అలా కొంతమంది మీ చేత అలా చెప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేదంటే జెన్యూన్ గా మీ మనసులో మాట? నేను నా మనసులో మాట ఖచ్చితంగా చెప్తున్నానండి. మాకైతే చాలా యూజ్ అయిందండి, అందరికీ, మాకనే కాదు అందరికీనండి. ఎందుకంటే ఇలాంటి పథకాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, ఇలా చూసే వాళ్ళు ఎవరు ఉంటారండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏం పేరు మీ పేరు? మేడిశెట్టి వీరవేణి అండి. వేణి గారు, నిజంగా ఈ గవర్నమెంట్ వల్ల, మీ ఎమ్మెల్యే వల్ల ప్రయోజనం ఉందంటారా? చాలా ప్రయోజనం ఉందండి. ఎట్లా అంటారు? మాకు డ్రైనేజీలు లేవండి, డ్రైనేజీలు అవకాశం కల్పించారు, ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు వేయించారండి. నీళ్లు రోడ్డు మీద ఉండిపోయి దోమలతో అది మేము చాలా బాధపడేవాళ్ళమండి. అమ్మఒడి పథకాలు ఏమి మిస్ అవ్వలేదండి, అన్ని బాగానే వచ్చినాయి, అన్ని నేరుగా అందుతున్నాయండి. మా అత్తయ్య గారు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు. పిల్లలకి స్కూల్ సదుపాయం కూడా చాలా బాగుందండి. చదివిస్తున్నామండి, గవర్నమెంట్ స్కూల్లోనే వేసామండి బాబుని. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాడు, పాప కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. ఇవన్నీ ప్రతి చోట ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ ఎమ్మెల్యే గారి గురించి మంచిగా చెప్పాలంటే ఆయన చేసిన ఏమేమి చెప్తారు? అంటే జనాలకే లేవు అనుకున్నాయి వచ్చినాయండి. గతంలో ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదండి. అప్పుడే మాకు 20 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి వ్యవస్థ. డ్రైనేజ్ ప్రాబ్లం ఇదే ఉందండి. అమ్మా నమస్తే. ఇద్దరు చక్కగా ఉన్నారు, పెద్దవాళ్ళు, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అమ్మా మీ ఇద్దరిని ఒక విషయం అడుగుతాను, మీ ఎమ్మెల్యే గారు మంచిగా అభివృద్ధి చేస్తున్నారా లేదా? చేస్తున్నారండి. అవునా? తాతగారు మీ దగ్గర అనొచ్చోలేదు తాతగారు అని లేదు సార్, ముందు అమ్మగారు చెప్పండి, తర్వాత మీ దగ్గర ఉండండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. అన్ని బాగానే చేశారండి. ఏమేం చేశారు? అన్ని బాగా చేశారు. మేము మాకు అడిగిన అయితేనండి ఈ వైర్లు అడిగామండి, ఈ పైన వేయించారు, అక్కడ స్తంభం వేయించారండి. ఏమన్నా అడిగితే లైటింగ్ స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉన్నాయంటే వేయించారండి, చేశారు. మరి వేయించుతానన్నారండి. వేస్తా అన్నారా? అంటే ఆయన ఏమంటారు, మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉండి అప్పుడు కావాల్సిన రోడ్లు వేస్తారని చెప్పి తప్పించుకుంటున్నారా, లేకపోతే నిజంగానే మాట ఇచ్చారా? నిజంగానే మాట ఇచ్చారండి. మాట ఇచ్చారా? వేస్తారన్న నమ్మకం ఉందా మీకు? ఉన్నదండి. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఖాళీ అండి, 70 years నేను ఖాళీ. డిపెండ్ అపాన్ సన్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో మీరు ఓపెన్ గా చెప్పండి, ఈ ఎమ్మెల్యే నిజంగా పర్ఫెక్ట్ గా సూటబుల్ అనుకుంటున్నారా మీ ఎమ్మెల్యేగా? మన కాలనీలో రోడ్లు కాలువలు అవి అన్ని పడ్డాయండి. అంటే చాలా మంది అంటున్నారు సార్, ఇక్కడ ఎప్పటి నుంచో రోడ్స్ లేవు, డ్రైనేజ్ కెనాల్స్ లేవు. మరి ఇప్పుడు ఈయన వచ్చాక మరి యాజ్ పర్ ఇది ప్రామిస్ వేశారు కదా, మరి పడుతున్నాయి ఇప్పటికీ ఇంకా రోడ్లు. అంటే గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ లో భాగంగానే ఆయన చేశారా, లేదంటే ఆయనే ఇనిషియేటివ్ గా తీసుకొని? అంత డీప్ గా మరి మేము ఎలా చెప్పాలి? కాదు సార్, ఇప్పుడు 25 years నుంచి ఈ సమస్యను పరిష్కరించలేదు ఎవరు అని అంటున్నారు.
మీకు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మీరు తెలియాలి కదా ఈ డ్రైనేజ్ కెనాల్స్ ఇవన్నీ. మరి ఈ మధ్యనే ఇప్పుడు ఈయన పరిపాలనలోకి వచ్చాకనే కదండి మరి సార్ వచ్చాక కొంచెం రోడ్లు అన్ని కూడా బాగానే జరిగినాయండి. ఎవరు అడిగినవి కూడా మాదే బ్యాడ్ లక్, మాదే అవ్వలేదు. చేశారండి. అది సో మీరు ఒక రకంగా ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారంటే మీ ఇద్దరు పెద్దవాళ్ళకి చెప్పండి. మీరు చెప్పేది చాలా అందరు రిసీవ్ చేసుకుంటారు. ఎన్ని మార్కులు వేయచ్చు 100 మార్కులకి? మా మొత్తానికి ఇక్కడ అంతా చేసినందుకు 90 అండి. 90 మార్కులు వేస్తున్నారు అమ్మగారు. మీరు చెప్పండి సార్. అంతే 90 100కి 90 మార్క్స్. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోడ్డు వేస్తే కూడా 10 మార్క్స్ పూర్తి అయిపోతాయి అంతేనా? మీ ముందు ఇంటి ముందున్న రోడ్డు కూడా వేసేసి మేము అడిగాం. అందుకో ఆ సారు నేను వచ్చి ఆ స్తంభం లైట్ అడిగామండి, వేసారు సార్. అడిగిన వెంటనే వేశారా? వారం రోజుల్లో పడిందండి. ఓకే. ఈ 3 వైర్లు వచ్చాయి. ఇంత ముందు కేబుల్ మీదే ఉండేది, ఈ 3 వైర్లు కూడా వేయించారు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ స్తంభం నుండి ఆ స్తంభం దగ్గరికి కేబుల్ మీదే ఉంది. ఓకే. అది కూడా వేయిస్తే మాకు చాలా సంతోషం. అదొక్క చిన్న 2 అదే రోడ్డు కాలవాలంటారా, అది వచ్చినప్పుడు వస్తుంది. కానీ రోడ్డు మాకు సింగిల్ కేబుల్ మీద నడుస్తుంది. ఈ పోల్ నుండి అక్కడ కూడా 3 లైన్స్ వేయాలి. అది వేసిదే మరి ఎందుకు అయిందో అది పెండింగ్ అయిపోయింది. రైట్ సార్, మరి థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.